నివేదిత జైన్ 90s లో కన్నడ చిత్రసీమలో అడుగుపెట్టిన అందాల రాశి. నార్త్ ఇండియన్ అయిన ఆమె కర్ణాటకలో బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి మిస్ బెంగళూరుగా ఎంపికైంది. ఆ క్రేజ్తోనే ఆమె శివరంజని అనే సినిమాతో కన్నడ నాట హీరోయిన్గా అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. కన్నడలో 8 సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యే పొజిషన్కు చేరుకుంది. ఆ టైంలోనే ఆమె తెలుగులో తోకలేని పిట్ట అనే సినిమాలో నరేష్ సరసన హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమా కోన వెంకట్ ప్రొడ్యూస్ చేసిన మొట్టమొదటి సినిమా. దీనికి దర్శకుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అదే ఆయన దర్శకత్వం వహించిన మొదటి, చివరి చిత్రం కూడాను. ఈ సినిమా ఇక్కడ ఫ్లాప్ అయినా ఆమెకు బాగానే పేరు వచ్చింది. అయితే ఆమె తెలుగులో మరికొన్ని సినిమాలు చేస్తుందని అనుకున్న జనానికి కొద్ది రోజులకు పెద్ద షాక్ తగిలింది. కారణం ఆమె మరణ వార్త పేపర్లో రావడమే. ఆమె ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, కారణాలేంటి అన్న సంగతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అసలేం జరిగిందంటే 17 మే 1998 రాత్రి నివేదిత జైన్ బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలని 35 అడుగుల ఎత్తున్న పేరాఫిట్ వాల్ మీద క్యాట్ వాక్ చేస్తుండగా కాలు జారి పడిపోయింది. ఆమె తలకు పెద్ద గాయమైంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొద్ది రోజులకి ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. 20 రోజుల పాటు ఆమె కోమాలోనే ఉండిపోయింది. డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు దక్కలేదు. 1998 జూన్ 10న డాక్టర్స్ ఆమె మరణాన్ని ధృవీకరించారు. అయితే అప్పట్లో కొంతమంది ఆమె బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేక ఆమె తల్లే ఆమెను మేడ మీద నుంచి తోసేసిందని